హిందూ పంచాంగ ప్రకారం ఈ ఏడాది మార్చి 25వ తేదీన హోలీ పండుగ వేళ మొదటి చంద్రగ్రహణం ఏర్పడింది. శాస్త్రాల ప్రకారం గ్రహణ సమయంలో ప్రధాన దేవాలయాలకి సంబంధించిన తలుపులన్నీ మూసేస్తారు. ఎందుకంటే దేవాలయంలోని విగ్రహాలు గ్రహణ సమయంలో శక్తిని కోల్పోతాయని, ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని శాస్త్రాల్లో వివరించబడింది. అందుకే ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు కార్యక్రమాలను నిర్వహించరు. ఎంతటి ముఖ్యమైన పనులు ఉన్నప్పటికీ గ్రహణ సమయంలో వాయిదా వేస్తారు. ఈ విషయం గురించి మనందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సమయంలో కూడా కొన్ని దేవాలయాల తలుపులు తెరిచి ఉంటాయి. అంతేకాదు గ్రహణ సమయంలో అక్కడ ప్రత్యేక పూజలు సైతం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆ ఆలయాలు ఏవి, ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి నగరానికి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాళహస్తి ఆలయంలో గ్రహణ సమయంలో గుడి తలుపులు తెరిచే ఉంటాయి. పంచభూతాలలో ఒక్కటైన శ్రీకాళహస్తీశ్వరుని యొక్క విగ్రహం గ్రహణం వేళ ప్రత్యేక పూజలు నిర్వహించబడుతుంది. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో రాహు కేతువుల్ని పూజించే ఏకైక దేవాలయం కూడా ఇదే కావడం మరో విశేషం. ఎవరి జాతకంలో అయితే కాలసర్ప దోషంతో బాధపడుతూ ఉంటారో వాటి పరిహారం కోసం ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయానికి వెళ్లాలనుకునే వారికి ఆంధ్ర, తెలంగాణ నుంచి రైలు, విమాన, బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. రాయలసీమలోని కర్నూలు జిల్లాలో సంగమేశ్వర ఆలయం కూడా గ్రహణం వేళ తెరిచి ఉంటుంది. శ్రీశైల సమీపంలో ఉన్న ఈ గుడిలో గ్రహణ సమయంలో అరుణ హోమం కూడా నిర్వహిస్తున్నట్టుగా అక్కడి పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా దేవాలయం వర్షాకాలంలో పూర్తిగా మునిగి ఉంటుంది. కేవలం వేసవి కాలంలో నీరు లేని సమయంలో మాత్రమే దర్శనమిస్తుంది. ఈ ఆలయానికి వెళ్లాలనుకునే వారికి ఆంధ్ర, తెలంగాణ నుంచి రైలు, విమాన, బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో కూడా గ్రహణ సందర్భంలో తలుపులు తెరిచే ఉంటాయి. అయితే గ్రహణ సమయంలో ఈ శివలింగాన్ని మాత్రం తాకనివ్వరు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు తాత్కాలికంగా నిలిపివేస్తారు. ఈ ఆలయాన్ని ప్రధాన ద్వారాలన్నింటినీ కూడా తెరిచే ఉంటారు. గ్రహణం తర్వాత ఆలయం అంతా పవిత్ర గంగాజలంతో శుభ్రం చేస్తారు. అనంతరం యథావిధిగా పూజలు కొనసాగిస్తారు. బీహార్ రాష్ట్రంలోని గయాలో విష్ణుపాద ఆలయానికి సమీపంలో ఆ గ్రహణ సమయంలో కూడా తెరిచే ఉంచుతారు. ఎందుకంటే ఈ ఆలయంపై గ్రహణాలకి ప్రభావం ఉండదు. అందుకే సూర్యచంద్ర గ్రహణాల వేళ ఈ ఆలయాన్ని మూసివేయరు. అంతేకాదు గ్రహణం రోజున ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. గ్రహణ కాలంలో పిండ ప్రదానాలు కూడా చేస్తారు. ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలా మంది భక్తులు నమ్ముతారు. కన్నయ్య కొలువై ఉన్న ఆలయం కేరళలోని కొట్టాయం జిల్లా తిరువరప్పు లేదా తిరువేరుపులో ఉంది. కొట్టాయం నుంచి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్రహణ సమయంలోనూ ఈ గుడిని తెరిచే ఉంచడం ఈ ఆలయం ప్రత్యేకత. అంతేకాదు స్వామివారికి నైవేద్యం కూడా సమర్పిస్తారు. ఈ గుడిలోని స్వామివారికి ప్రసాదం తీసుకున్న వారికి తమ జీవితంలో ఆకలి బాధలు అనేది మరి అస్సలు రావని చాలా మంది నమ్ముతారు. సాధారణంగా హిందూ దేవాలయాలని రాత్రి వేళ మూసేస్తారు. కానీ కేరళలోని కన్నయ్య గుడి మాత్రం అనునిత్యం తెరిచే ఉంటుంది. కేవలం గంట లేదా 2 గంటలు మాత్రమే గుడి మూసేస్తారు. ఈ ఆలయంలో తెల్లవారుజామున 3 గంటల నుంచే స్వామి వారికి ప్రత్యేక పూజలతో పాటు నైవేద్యం సమర్పిస్తారు. ఈ ఆలయానికి వెళ్లాలనుకునే వారికి ఆంధ్ర, తెలంగాణ నుంచి రైలు, విమాన, బస్సు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.